సార్ బెస్ట్ ఆఫర్ నడుస్తుంది సార్. లైన్ సార్ బెస్ట్ ఆఫర్ నడుస్తుంది. ఇంతకంటే మంచి ఆఫర్ మళ్ళీ రాదు. తీసుకోండి సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్ తీసుకోండి సార్. అరే ఎంత చేసినా ఒక్క సేల్ అయితే లేదు. ఈ సేల్స్ కావాలంటే అసలు ఏం చేయాలి? లైఫ్ లాంగ్ నా బిజినెస్ మొత్తం ఇంతేనా? మీరు కూడా ఇలాగే మీ బిజినెస్ లో సేల్స్ లేక బాధపడుతున్నారా? ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే మీ బిజినెస్ లో సేల్స్ ని గ్రో చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, నేను మీ రాజ్ కుమార్, సేల్స్ గ్రోత్ స్ట్రాటజిస్ట్. ఇవాల్టి మన వీడియోలో మీరు మీ బిజినెస్ ని గ్రో చేసుకోవడానికి కొన్ని సింపుల్ టిప్స్ చెప్తాను. ఫస్ట్ టిప్ ఏంటంటే, మన బిజినెస్ ని గ్రో చేసుకోవడానికి కన్సిస్టెంట్గా మార్కెటింగ్ చేయాలి. సో మార్కెటింగ్ చేయడం వల్ల మనకు లీడ్స్ అనేది జనరేట్ అవుతుంది. లీడ్స్ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు సేల్స్ అనేది పెరుగుతూ ఉంది. సేల్స్ పెరిగినప్పుడు మన బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇలా ఒక కన్సిస్టెంట్గా మార్కెట్లో ఉండడం వల్ల మనకు ఒక గుడ్ లీడ్స్ అనే ఒక పైప్ లైన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ పైప్ లైన్ సిస్టమ్ వల్ల కొత్త కస్టమర్స్ని యాడ్ చేయడము, ఉన్న కస్టమర్స్కి మంచి సర్వీస్ ఇవ్వడము అండ్ మన బిజినెస్ని ఒక టాప్ లెవెల్కి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. మనం రెగ్యులర్గా మార్కెట్లో మన ప్రోడక్ట్ గురించి ఎంతైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటామో, మన ప్రోడక్ట్ని ఎంత వీలైతే అంత కస్టమర్స్కి దగ్గరగా తీసుకెళ్ళి మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామో అంత మన బిజినెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ రోజుల్లో మార్కెటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం ఏదైనా ఒక వస్తువుని సేల్ చేయాలి అని అంటే కంపల్సరీ మార్కెట్లో ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ కానివ్వండి, బెనిఫిట్స్ కానివ్వండి తెలియాలి అంటే కంపల్సరీ మనం మార్కెట్లోకి ఆ ప్రోడక్ట్ అనేది తీసుకెళ్ళాలి. సో వితౌట్ మార్కెటింగ్ మనం ఏ ప్రోడక్ట్ని కూడా మనం కస్టమర్ దాకా తీసుకెళ్ళలేము, మన గోల్ అనేది రీచ్ అవ్వలేము అండ్ మన బిజినెస్ అనేది గ్రోత్ అవ్వడం జరగదు. సో ఖచ్చితంగా ఏ ప్రోడక్ట్ ఉన్నా కన్సిస్టెంట్గా మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ వల్లనే బిజినెస్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు మనము సెకండ్ టిప్ గురించి తెలుసుకుందాము. మార్కెటింగ్ ద్వారా మనకు జనరేట్ అయిన లీడ్స్ ఏదైతే ఉందో వాటి ద్వారా వచ్చిన కస్టమర్స్ మనకు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్గా ఉన్నప్పుడు వాళ్ళతో మనము ట్రావెల్ అవ్వడం అండ్ వాళ్ళు ఇచ్చే రిఫరెన్సెస్ ద్వారా మనకి ఇంకా బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవడం. సో వాళ్ళతో మన బిజినెస్ అనేది వాళ్ళతో అయిపోయిందని చెప్పి వాళ్ళని రిలేషన్షిప్ కట్ చేయకుండా రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండడం. అంటే లీడ్స్ వాళ్ళు ఇస్తేనే మనం తీసుకోవాలని కాకుండా ఫ్రీక్వెంట్లీ కానివ్వండి, రెగ్యులర్గా కానివ్వండి, వాళ్ళతో ఎప్పుడు టచ్లో ఉంటూ వాళ్ళ ద్వారా మనం లీడ్స్ జనరేట్ చేస్తే ఆ లీడ్స్ జనరేషన్ అనేది మనకి ఎంత బిజినెస్ని ఇస్తుందో, దాని ద్వారా మన సేల్స్ ఎంత గ్రోత్ అవుతాయో, ఆ సేల్స్ ద్వారా మన రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుందో అనేది ఎవరికీ తెలియదు. మార్కెటింగ్ అనే దాంట్లో రిఫరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రిఫరల్ అనేది లేకుండా ఏ బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరగదు. థర్డ్ పాయింట్, ఫస్ట్ మార్కెటింగ్లో జనరేట్ అయిన లీడ్స్ కానివ్వండి, వాటి ద్వారా వచ్చిన కస్టమర్స్ కానివ్వండి అండ్ సెకండ్ రిఫరల్స్ మనతో పాటు ట్రావెల్ అవుతున్న కస్టమర్స్ కానివ్వండి, మనం రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తాం. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మనం చేసే మిస్టేక్ ఏంటంటే, ఎవరైతే మనతో పాటు తీసుకోలేదో, మనం ట్రావెల్ చేయలేదో, మన ప్రోడక్ట్ తీసుకోలేదో వాళ్ళని మనం వదిలేస్తున్నాం ఇక్కడ. సో మనం ఈ రోజు వరకు ఎవరైతే కలిసామో మార్కెట్లో ఇప్పటి వరకు, మన ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళు 50% ఉంటారు, తీసుకొని వాళ్ళు కూడా 50% ఉంటారు. ఆ తీసుకొని 50% వాళ్ళని కూడా మనం రెగ్యులర్గా టచ్లో ఉన్నామనుకోండి, వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసామనుకోండి, వాళ్ళకి ఈ రోజు అవసరం లేకున్నా ఇంకా కొన్ని రోజుల తర్వాత ప్రోడక్ట్ అవసరం ఉన్నా లేకపోయినా మనం రెగ్యులర్గా ఫాలో అప్ చేయడం వల్ల మన బ్రాండ్ ఇమేజ్ అనేది వాళ్ళకి ఎప్పుడు దృష్టిలో ఉంటుంది. సో వాళ్ళు మనల్ని మర్చిపోయే ఆప్షన్ అనేది ఉండదు. రెగ్యులర్గా టచ్లో ఉండడం వల్ల వాళ్ళ ద్వారా, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, వాళ్ళ రిలేషన్లో కానివ్వండి, మిగతా వాళ్ళ సర్కిల్ ఏదైతే ఉందో వాళ్ళందరి ద్వారా వచ్చే లీడ్స్ కూడా మనకు కన్వర్ట్ అవుతాయి. ఆ లీడ్స్ ద్వారా మన సేల్స్ గ్రోత్ అవుతుంది, మన బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది అండ్ మన రెవెన్యూ కూడా ఇంకా ఎక్కువగా జనరేట్ అవుతుంది. సో ఇలా వదిలేసిన కస్టమర్స్ మన ప్రోడక్ట్ తీసుకోలేదు అని వెళ్ళిపోయిన కస్టమర్స్ని కూడా మనం ఎప్పుడు టచ్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 3 టిప్స్ కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.